హాయ్ నమస్తే, నేను మీ సీతా ఇందుకూరి, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్, శ్రీ శక్తి యోగా. ఈరోజు మనం చాలా ఇంట్రెస్ట్కరమైన టాపిక్. చాలామంది పిల్లలు చూడండి, ఫిజికల్ యాక్టివిటీ అస్సలు ఉండడం లేదు కదా. ఇంట్లో పిల్లలు పెద్దలు కలిపి మీరు ఇంట్లో కూర్చున్నారు, ఏదైనా గేమ్స్ ఆడుతున్నారు, చక్కగా ఆ గేమ్స్తో పాటు ఇది మనం యోగాను కూడా కొంచెం యాడ్ చేసుకొని చక్కగా వాళ్ళతో ఆడుతూ కూడా ఇట్లాంటి సాధనలు చేస్తూ ఉంటే మీకు బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది. ఇంట్లో అంతమంది ఉన్నా సరే చక్కగా చేసుకునేటటువంటి ఆసనం అండి తాడాసనం. తాడ అంటే పర్వతం ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది కదా. సో పర్వతం ఎప్పుడు హైట్గా ఉంటుంది కదా. సో మనం కూడా ఆ తాడాసనం చేస్తే చక్కగా కొంచెం అంటే రోజు సాధన చేస్తూ ఉంటే చక్కగా హైట్గా అవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది ఏం చేస్తుంటారు, ఒక లెగ్ మీద నుంచోవడము, లేకపోతే వంకరగా నుంచోవడము, లేకపోతే పొట్ట ముందుకు పట్టుకు నుంచోవడము, లేకపోతే ఇలా నుంచోవడము. ఇలా నుంచునే పద్ధతి అన్నది కరెక్ట్గా ఉండదండి. నుంచునే పద్ధతి అనేది కరెక్ట్గా ప్రాపర్గా నుంచారు. ఎప్పుడు కూడా నుంచునే పద్ధతి చెస్ట్ ముందుకు ఉండాలి, స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, మన రెండు కాళ్ళ మీద ఒకే బరువు ఉండాలి. ఒక కాళ్ళ మీద ఎక్కువ బరువు వేసి ఒక కాళ్ళ మీద తక్కువ బరువు వేయడం అట్లా చేయకూడదు. సమానంగా నుంచోవాలి. నుంచునే పద్ధతి చాలామంది కరెక్ట్గా ఉండరు, మరి మీరు చూస్తూ ఉండొచ్చు. సో అలా నుంచునే పద్ధతి కూడా కరెక్ట్గా లేనప్పుడు మనకి బ్యాక్ పెయిన్ రావడము, లేదంటే సయాటికా పెయిన్ రావడం. ఒక లెగ్ మీద బరువు వేసి ఎప్పుడైతే నుంచున్నారో ఏమవుతుందండి, ఒక లెగ్ మీద బరువు ఎక్కువైపోతుంది. మన రెండు కాళ్ళ మీద తీసుకోవాల్సిన బరువు ఒక కాళ్ళ మీద తీసుకుంటే ఏమవుతుంది, సో అది మనం మొయ్యలేక దాన్ని నేను మొయ్యలేని దేవుడా అని అంటూ ఉంటుంది. శరీరం మనకి చెప్తూనే ఉంటుంది, మీరు ఇలా ఉండండి, ఇలా చెయ్యండి అని చెప్తూనే ఉంటుంది. అది చెప్పినట్టు మనం వినాలి. ఓకే, మనం ప్రాపర్గా ఎలా నుంచోవాలి. ఓకే, చాలామందికి నుంచునే కరెక్ట్గా నుంచోవడం కూడా రాదు. కొంతమంది చూస్తూ ఉంటారు, కాలు ఇలా పెట్టుకుని నుంచుంటారు, లేకపోతే ఇలా పెట్టుకుని నుంచుంటారు. ఎప్పుడు బయట పడుతుందండి, అప్పుడు కాలు మీద ఒక కాలు మీదే పడుతుంది. ప్రాపర్గా ఎలా మనం స్టాండింగ్ పొజిషన్ కరెక్ట్గా ఎలా ఉండాలి, సరిగ్గా లేదు, ఆల్రెడీ మనకు బెండ్ వచ్చేసింది అన్నప్పుడు ఈ తాడాసనం చేయడం వల్ల, ఈ తాడాసనంతో పాటు ఇంకొకటి ఉంటుందండి, మనకి ఏకాగ్రతని అంటే సమతుల్యతని కూడా పెంచేటటువంటి ఆసన్ వృక్షాసన్. అది ఈ రెండు ఆసనాలు ఈరోజు మనం సాధన చేద్దాము. అవి ఎలా చేయాలి, మీకు ఉపయోగాలు చెప్పాను కదా, ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయండి. మనం చెప్పినంత వరకు అది ఒక్క ఆసనం వల్ల మనకి 6-7 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేసే ఆసనం తాడాసన్. చూడండి, చక్కగా ఈ రెండు చేతుల ఫింగర్స్ ఈ విధంగా తీసుకోవాలి. రెండు కాళ్ళు కూడా ఎప్పుడూ దగ్గరగా ఉండాలండి, ఇట్లా అదిమి పెట్టి ఉంచాలి. లెగ్స్ రెండు టైట్ చేయాలి, నీస్ రెండు నొక్కబెట్టి ఉంచాలి, థైస్ రెండు నొక్కబెట్టి ఉంచాలి. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి. చక్కగా ఫింగర్స్ లాక్ చేసి చూడండి, ఈ విధంగా మన రెండు అరచేతులు ఈ విధంగా ఆకాశం వైపు పై వైపు చూపిస్తూ ఉండాలి. చూడండి, స్పైన్ ఎంత స్ట్రైట్గా ఉంది. ఈ విధంగా చూస్తుండే ఇన్హేల్, టోస్ మీద చూడండి ఇట్లా ఈ విధంగా అప్ చేయాలి. ఇలా కొద్ది క్షణాలు బ్యాలెన్స్ చేసి ఎక్సేల్. ఓకే, మళ్ళీ చక్కగా ఇన్హేల్ అండ్ ఎక్సేల్. చూడండి, ఇది చేసినప్పుడు ఆ లెగ్స్ రెండు దగ్గరగా ఉన్నాయి, నీ టైట్ చేస్తున్నాము, థైస్ టైట్ చేస్తున్నాము, నాభిని లోపలికి లాగుతున్నాము. చక్కగా స్టమక్లో ఉన్న ఫ్యాట్ ప్రాణశక్తిని టాప్ ఆఫ్ ద హెడ్ వరకు కూడా మనం అని తీసుకువెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తుంది, సహస్రార వరకు వెళ్తుంది. చక్కగా చూడండి, అట్లా ఆ విధంగా చేయాలన్నమాట. చక్కగా ఫింగర్స్ తీసుకోవాలి, పూర్తిగా స్పైన్ స్ట్రైట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇన్హేల్, చక్కగా స్మైల్ మిస్ అవ్వద్దు, ఇంకా తీసుకోవాలి స్లోలీ. ఎక్సేల్, ఎంత సమయం మీరు ఉండగలిగితే అంత సమయం. మళ్ళీ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఈ విధంగా చక్కగా మీరు ఎక్కడైతే ఉన్నారో చక్కగా ఆ ప్లేస్లో చక్కగా ఉండి, మీరు గార్డెన్లో ఆడుకుంటున్నారండి అక్కడైనా చేయండి, ఇలాగా ఆడుకున్న ప్లేసెస్లో, లేకపోతే పార్క్కి వెళ్ళారు అక్కడ చేయండి. చిన్నవాళ్ళు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా యూత్ ఎవరైనా చేయొచ్చండి. పెద్దవాళ్ళు కూడా చక్కగా బ్యాలెన్స్ చేయలేదు. జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. ఇలా చేస్తే మనకి అరిపాదాల నొప్పులు తగ్గుతాయి. చక్కగా మొత్తం అరిపాదం మొత్తం కూడా మనకి వార్మప్ అవుతుంది, నర్వ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఈ విధంగా తాడాసనాన్ని సాధన చేయండి, రోజు చేయండి. నెక్స్ట్ ఆసనం వచ్చేసి మనకి సమతుల్యాన్ని పెంచి ఏకాగ్రతని పెంచేటటువంటి ఆసన్ వృక్షాసన్. వృక్షం అంటే తెలుసు కదా మీకు అందరికీ, చెట్టు. వృక్షం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం బ్యాలెన్స్ చేయాలి.
ఓకే, మనం ఇప్పుడు రైట్ లెగ్ని చూడండి, చక్కగా స్ట్రైట్గా ఈ విధంగా తీసుకున్నాం. రైట్ లెగ్ని ఇలా తీసుకున్నాం. ఈ బాడీ ఇలానే స్ట్రైట్గా ఉండాలండి. ఇప్పుడు మన యొక్క లెఫ్ట్ ఫుట్ని చూడండి, నీ మీద తీసుకోకూడదండి, రైట్ థై మీదకి, ఇన్నర్ థై మీదకి తీసుకోవాలి ఇలా. ఓకే, ఇది చూడండి, ఈ మధ్యలో గ్యాప్ లేకుండా ఉండాలి, ఈ మధ్యలో గ్యాప్ లేకుండా ఉండాలి. మన లెఫ్ట్ సైడు ఈ విధంగా లెఫ్ట్ నీ ఉండాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇది చూడండి. ఇంకొకటి విషయం, ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మనకి బీపీ ఉందనుకోండి ఈ విధంగా పెట్టుకుని ఉండాలి, హ్యాండ్స్ని ఇలా పైకి అప్ చేయకూడదు. మిగతా వాళ్ళైతే ఈ విధంగా స్ట్రైట్గా అప్ చేసి స్పైన్ పూర్తిగా స్ట్రైట్గా పైకి లాగుతూ లుక్ స్ట్రైట్, జెంట్లీ స్మైల్ ఇన్ యువర్ ఫేస్, హోల్డ్, ఇన్హేల్ చేస్తూ పైకి అప్ చేస్తూ ఉండాలి. ఇలా మీరు 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్, 1 మినిట్ వరకు హోల్డ్ చేయొచ్చండి. నెమ్మదిగా స్లోగా రిలీజ్ చేసుకోవాలి. ఈ లెగ్ ఏమన్నా పెయిన్ అనిపిస్తే ఒక్కసారి ఫ్రీ చేసుకొని మళ్ళీ సేమ్ ఆపోజిట్ లెగ్. పిల్లలతో చేయించవచ్చండి ఈ తాడాసనం. అండ్ ఈ వృక్షాసనం కూడా చక్కగా చిన్న పిల్లలతో చేయిస్తే చక్కగా హైట్ అవుతారు, ఇంకా ఏకాగ్రత చక్కగా పెరుగుతుంది. అంటే వాళ్ళు చదివిన దాని మీద మనసు వెళ్తుంది. ఇలా చూసుకోండి, ఇలా ఈ విధంగా ఉండాలి, నీ స్ట్రైట్గా ఉండాలి. ఓకే, చెప్పాను కదా, బీపీ ఉన్న వాళ్ళు అయితే ఇలానే ఉండాలి. నెమ్మదిగా మిగతా వాళ్ళు పూర్తిగా స్పైన్ స్ట్రైట్ చేసి లుక్ స్ట్రైట్, చక్కగా స్మైల్ ఇస్తూ బ్యాలెన్స్ చేయాలండి. ఎంతసేపు బ్యాలెన్స్ చేయగలిగితే అంతసేపు. ఓకే, ఇలా నెమ్మదిగా ఎంతసేపు అయితే మీరు చేయగలిగారో అంతసేపు హోల్డ్ చేసి నిదానంగా ఆసనం నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకి థైస్లో అలాగే లెగ్స్ స్ట్రెంత్ పెరుగుతుందండి, థైస్ దృఢత్వాన్ని పెంచుతాయి. అలాగే మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ వృక్షాసనం చేయడం వల్ల రిజల్ట్ ఉంటుంది. బాడీని చక్కగా సమతుల్యం చేస్తుంది ఈ ఆసనం. ఈ ఆసనం ఎక్కడైనా చక్కగా, మనకి మ్యాటే అవసరం లేదండి, చక్కగా గార్డెన్లో ఎక్కడైనా నుంచుని చేయొచ్చు, లేదంటే పార్కులో నుంచుని చేయొచ్చు. ఈ విధంగా మనం ఎక్కడైనా కూడా చక్కగా ఈ సాధన చేసుకోవచ్చండి. సాధన స్టార్ట్ చెయ్యండి అంతే, నుంచోగలమా నుంచోలేమా అని తర్వాత. ఫస్ట్ మీకు ఇక్కడ వరకు రాలేదు, ఇలా పెట్టుకోవచ్చు, ఇలా పెట్టి చేయొచ్చు. నీ మీద పెట్టొద్దండి, నీ మీద పెట్టుకోకూడదు, జస్ట్ ఇలా పెట్టవచ్చు. ఓకే, అసలు ఇలా కూడా రాలేదు, జస్ట్ ఇలా బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ వస్తుంది బ్యాలెన్స్ చేయడం సింగిల్ లెగ్ మీద. ఓకే, సాధన అన్నది ఇంపార్టెంట్, సాధన అన్నది ఇంపార్టెంట్. ఈ సాధన కూడా చక్కగా మీరు అందరూ చేస్తే, అంటే మీరు చేయాలి, మీ పిల్లలతో చేయాలి. గేమ్స్ ఆడుకోండి, మొబైల్ ఇవ్వద్దు, పార్కుకి వెళ్ళండి, చక్కగా వాళ్ళతో గేమ్స్ ఆడండి. ఇలాంటి చిన్న చిన్న ఆసనాలు మీరు చేయండి, వాళ్ళతో చేయించండి. ప్రజెంట్ మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.